పరిపూర్ణ బయలు చాలా మంది చెప్పేసి పెట్టుకోవాలన్నారు. అంతే ఈ ఆకాశపై చెప్పబడుతుంది. ఆ చెప్పమైనటువంటి ఎరుక యొక్క పరిస్థితితో కలుగుతుంది. ఈ ఎరుక పరిస్థితి కలుగుతుందంటే ఈ ఎరుక స్థానం ఎక్కడ ఉన్నట్టు మనం ఏం చేస్తే అధిష్టానం అయినట్టు చెడు ద్వారా వెళ్తుంది, చర్మ ద్వారా వెళ్తుంది, మూడు ద్వారా పలుకుతుంది, తల ద్వారా చూస్తుంది, ఉప్పు ద్వారా వస్తుంది. గురువు స్థానం సహస్రాలు ఉంది. ఆ గురువు స్థానం మనం విచారం చేస్తే విచారించగల చక్కగా ఎదురైనటువంటి భవిష్యత్తుకి ఇదే సమస్య విషయాలన్నీ కూడా తెలుసుకున్నదే. పరిపూర్ణాన్ని పేరు పెట్టింది ఇదే, దాని పేరు లేదు, అది ఏం తెచ్చుకోలేదు. ఎరుకే పెట్టి దాంతో కలవాడాక భాగవతం. ఈ ఎరుక యొక్క విశేషాలు ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా ఎలా ఏర్పడింది అంటే కళనే కళనే ఎరుకలో నేను జనించి తిని అట్లా మీరు జనించురి. కళనే ఎరుకలో నేను జనించిని అట్లాగే మీరు జనిస్తే కళనే ఎరుకలోనే నేను పోతున్నాను. అందరూ కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. ఈ కళ ఏ కళ? రాత్రి మనకు వచ్చింది కళ, లేకపోతే ఇంకో కళ ఏదైనా ఉన్నదా? చెప్పమ్మా పెద్దముడులు. రాత్రి మనకు వచ్చింది కళ, ఇంకోటి ఏదైనా ఉందా? ఇదంతా కళే. ఈ జరుగుతున్నదంతా కళే. ఈ కళలోనే వచ్చాం. మనం కొంచెం లేకపోతే ఈ కళ తీసుకుని వెళ్ళిపోతాం, కళ వెళ్ళిపోతాం. అలాగే జనం రావడం కూడా కళకు మూలం ఎలాగలేదో, కళ ఎలా వచ్చిందో అలాగే సృష్టికి మూలం లేకుండానే పోయబడింది. ఇది ఎక్కడ పోవాలి? మళ్ళా అడవికి వెళ్ళాలి. ఇదంతా చెప్పాలంటే మన టైం సరిపోదు. అందుకే ఈ కళతోనే వచ్చింది కాబట్టి, ఈ కళలోనే పోయింది కాబట్టి, ఈ కళ ఇప్పుడు కూడా కళ అయితే బాగా తీసుకుంటే శాంతి ఇది నిజం అనుకుంటున్నాం. ఈ ముందే కాదు, ఇది ఒక మాయ. ఈ సృష్టి ఒక మాయ, ఈ ప్రపంచం ఒక మాయ. నీకు మాయ, నేను మాయ, సర్వం మాయే. ఈ మాయ కాకపోతే ఈ పొలిటిక్స్ ఉండాలని, ఈ దూరికి ఉండాలని, ఈ ముక్కులు ఉండాలని, లేకుండా ఉండాలని ఎవరు సూచించేది? ఆ స్వరూపము తండ్రి కవికుడు యొక్క ఏర్పడేది మాయ. ఇది పెరుమాయ. ఈ పెరుమాయని చూడు, తండ్రి జటాభిమందు తండ్రి అభిమని ఏర్పడి మారు దాటి బయట 4 అవసరం కష్టంటే పాలిలో పాలెంతో కూడా ఆత్మాటంగా చేసుకుంటుంది. ఎవరు వచ్చినట్టు కోర్టులు కలిగింది, భ్రాంతి కలిగింది, ఎవరో చేడు నా భార్య అంటున్నారు. అలా వచ్చింది నా వేదన. సంసారం రాబోయేసరికి సంసారం చేయటమా మానవా? ఇదంతా ఏం చేసేస్తారు పిల్లలు? నేను ఎంత సంపాదించాను అనేటువంటి ఆ బ్రాంచ్లో పడిపోతున్నాడు. వృద్ధాప్యం రాబోయేసరికి ఏం చేద్దామన్నా అవకాశం లేదు. ఇలా కాలానంతా కలిపి చూస్తున్నారే కానీ అసలు ఏమిటి ఈ ధర్మం ఏంటి? ఎవరిలో చూస్తే మనం కట్టేస్తాం అనేటటువంటి చెప్తుంటే ఊళ్ళో ఉన్నారట అప్పారావు గారు, గారు ఆ పాలన పడుతుంటే మనకి సంవత్సరంతా ఎక్కువని ఆలోచించుకుంటే మనం మానవుడు తెలుసుకోవాలనేటువంటి వస్తువు ఏమీ లేదమ్మా ప్రపంచంలో. మానవుడు చేసినట్టు ఒకటి లేదు, సర్వం కూడా మానవుడు చేరుతుందే. ఈ మానవుడే ఎరుక, ఈ ఎరుకే పరబ్రహ్మ స్వరూపము, ఈ ఎరుకే ఆత్మ, ఈ ఎరుకే ఇంద్రుడు, ఎరుకే సమస్తం కూడానే, ఈ ఎరుకే జ్ఞానము. భగవద్గీత జ్ఞానం లేదు నేను లేదని అనుకోవచ్చునా? జ్ఞానము నేను ఒకటే. ఈ జ్ఞానం ముఖ్యులు పోను వరకు జ్ఞానాతీతాన్ని ఈ జ్ఞానానికి అతీతమైనటువంటి జ్ఞానం తెలుసుకోలేనటువంటి ఉన్నది. ఆ దాని కాంతి వరకు కూడా ఇది వస్తుందే అని అంటారు. ఈ జ్ఞానానికి ఒకటే ఆత్మ సత్యమే, కానీ ఆత్మాతీత కేవలాత్మ దేశం నాశనం కదా. కాబట్టి ఈ ఆత్మ కూడా సమానమే, జ్ఞానం సమానం.
గొప్పతనం అని తెలుసుకుని ఇది దేనిని నిర్ణయం చేసుకుంటే ఈ బాధ జై సద్గురు మహారాజుకి. దయానంద స్వామి ఉప్పుశెట్టి జగన్నాథ బాబు గారు యాదవపేట వాస్తవ్యులు. మరి 5వ అధ్యాయంలో మొట్టమొదటి అర్థం ఎరుగోత్పత్తిని తెలియని సరసిజ గర్భాతులైన సాలరిగనిస్తూ నరుడెంతో వాడని ఎరుగుదలైన యొక్క మాట ఎరుగంటారు కాక తప్పదు వాటి ఇక రాకపోవడం. ఎవడు ఎరగినటువంటి వాడికి ఈ రాకపోవడం తప్పవు. గురుముఖంగా ఎరిగినటువంటి వాడికి ఎరుకలేదు ఉన్నదా? లేదు. ఎరగినటువంటి వాడికి తప్పదు. అది ఎరుగోత్పత్తిని తెలియదు సరసిజ గర్భాతులైన సాలరిగనిస్తూ నరుడెంత వాడు ఎరుగుదల బట్టి మాట తెలియగాక. మరి ఇంతలో వినోదాలు అరమరాలేక సద్గురుమూర్తి అరమరలు లేక సద్గురుమూర్తి శరణా పట్వరు ద్వయాచన. గురువు గారి యొక్క పాదాలే ఆడి యొక్క పూలిగా ఒక ఆననుకొని పెట్టుకున్నటువంటి వాడికి ఎరుకు లేదనేటువంటి భావం ఆడికి తెలుస్తుంది. కానీ హరిహరానికి కూడా తెలియదు. తర్వాత సంగతి ఉన్నారు. తన వల్లనే తల్లిదండ్రులు తన వల్లనే వారి తల్లిదండ్రులను తన వల్లనే వారి అన్యము ఘనజన స్థానం ఒకటి గణన ధర్మ అది బ్రహ్మాదులకు తెలియ ధర్మ అన్నాడు. అయితే ఇలా చెప్పుకుంటే గురించి ఎలా ఉన్నారు. ఇప్పుడు ఒడ్డు వాస్తవ్యులు శ్రీ పూర్ణానంద స్వామి స్వతంత్ర లక్ష్మీనారాయణ గారు మరి వచ్చే నుంచి చేస్తారు. విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై బాగా కార్యక్రమం చెప్తే నేను రావగలిగితే మా బావగారు ఎందుకంటే మీరు అందరూ నాకు పట్టుకోవాలి. మీరు ఎప్పుడు మెమోలేదు, మీరు కూడా నాకు ఎప్పుడు చూసారేమో తెలుసు. నాకు గుర్తులేవాలి. అయితే ఇప్పుడు గుర్తున్న వాళ్ళు పోలిస్తున్నారు. మనకు కూడా దాన్ని అనుసరించి నడవాలి. ఇప్పుడు ఆర్టీ గారు అందరికీ కానీ అందరూ 83 వార్షికారాధన మహోత్సవం ఇది. అయితే కోరిన మార్గశిరస్సు ఏకాదశి బుధవారం చాలా పవిత్రమైన నెల, పవిత్రమైన రోజు కూడా. ఇవి ఎంత ముఖ్యమైన ఈ ఆరాధన ప్రతి ఒక్కరికి 3 కార్యక్రమం జరగాలి. అయితే అమ్మగారు పడమైపోతుంది కాబట్టి అక్కడ కార్యక్రమం విజయవాడ అవ్వట్లేదు. ఇది 11 సాయంకాలం ఆరాధన వెళ్ళిపోయి ఆరాధన కార్యక్రమం సాయంకాలం చూసుకొని అది విజయవాడ వెళ్ళేవాళ్ళు అందరం ఉన్నాం. అయితే అమ్మగారు పాత్ర ఓడుకొని ఆదాయపోయిన తర్వాత అందుకని వల్ల అక్కడ కార్యక్రమం ఈ సంవత్సరం లేదు. మనం అందరం కూడా ఒకసారి అమ్మగారి గురించి మౌనం పాటించాలని చెబుతూ
శ్రీ గురుదేవుని భజనలో మరువట చెప్పి మాధపురకై పాదమున్నది జ్ఞానములంతకము ధరణి కన్నా అని గురువు గారికి పూజ విధానంలో ఈ కార్యక్రమం జరిపిస్తారు. అలాగే నాటి గారు మనకి మీలాంటి వాళ్ళు మనం అందరం ఎప్పుడు కూడా 5 సూచనలు వాళ్ళు చేయకూడదు